Done. So good evening everyone. So question number, bills of exchange, Bob, Don and Ray. Bill of exchange మొత్తం ఓకే కదా ఆల్రెడీ? No. Journalize the following in the books of Don. In the books of Don. మనం డాన్ బుక్స్ లో ఎంట్రీస్ పాస్ చేస్తామంటే డాన్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేయాలి. అంటే ఇప్పుడు మనం అందరం డాన్. ఎవరమ్మా మనం? డాన్. డాన్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేయాలి. ఓకేనా? నో. ఫస్ట్ వన్, బాబ్ ఇన్ఫార్మ్స్ డాన్. ఎవరో ఒక పర్సన్ ఉన్నాడమ్మా. పర్సన్ నేమ్ ఏంటమ్మా? బాబ్. ఇన్ఫార్మ్స్ డాన్ అంటే మనకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇక్కడ డాన్ అంటే ఎవరమ్మా? మనము. సో బాబ్ ఇన్ఫార్మ్స్ టు అస్. ఏం ఇన్ఫార్మ్ చేస్తాడు చూడండి. దట్ రేస్ యాక్సెప్టెన్స్. మరి రేస్ యాక్సెప్టెన్స్ అంటే రే అనే పర్సన్కి అది పేయబులా రిసీవబులా? మా ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి అది పేయబుల్. యాక్సెప్టెన్స్ అనేది తీసుకోవడమా? సిగ్నేచర్ చేయడం. సో రేస్ యాక్సెప్టెన్స్ అంటే రేస్కి పేయబుల్. అది డిజానర్ అయిందంట. ఆఫ్ ₹3,000 has been dishonored. అంటే రే అనే పర్సన్కి పేయబులా, అది డిజానర్ అయిందని చెప్పేసి ఎవరు ఇన్ఫార్మ్ చేశారమ్మా? బాబ్. ఎవరికి ఇన్ఫార్మ్ చేశారమ్మా? డాన్కి. ఇన్ఫార్మ్ ఎందుకు అవసరమా? ఎవరికే పేయబుల్, ఇంకెవరికో రిసీవబుల్, అది వచ్చి మనకి చెప్తున్నారు డిజానర్ అయింది అని. మనకి చెప్తున్నారంటే మన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మనకు చెప్తున్నారు. అది బాబ్ ఇన్ఫార్మ్స్ టు డాన్ దట్ రేస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ₹3,000 has been dishonored. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ముందు ఏదో జరిగింది స్టోరీ. ఆ స్టోరీ క్లారిటీ ఉండాలి. అంతే కదా? మేబీ డాన్ అనే పర్సనే ఆ బిల్ తీసుకెళ్ళి బాబ్కి ఇచ్చి ఉంటాడు. అంతేనా? ఎంతమందమ్మా మొత్తం? ముగ్గురు. బాబ్, డాన్, రే. ఇప్పుడు మనం డిస్కస్ చేసే బిల్ ఎవరికి పేయబుల్? రే అనే పర్సన్కి పేయబుల్. సో రేకి ఏంటమ్మా? అది బిల్స్ పేయబుల్. అది డిజానర్ అని చెప్పేసి ఎవరు చెప్తున్నారమ్మా? బాబ్ అనే పర్సన్ వచ్చి డాన్కి చెప్తున్నాడు. అంటే ఇక్కడ స్టోరీ ఏమైంటుందంటే మేబీ ఇనీషియల్గా డాన్ అనే పర్సన్ బిల్ డ్రా చేసి ఉంటారమ్మా. డాన్ అనే పర్సన్ బిల్ డ్రా చేసి ఉంటారు. అండ్ దట్ బిల్ యాక్సెప్టెడ్ బై రే. Tell me entry in the books of Don. Bills receivable account debit to Ray account. అంతేనా? బిల్ ఎవరు డ్రా చేశారమ్మా? డాన్. ఎవరు యాక్సెప్ట్ చేశారమ్మా? రే. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ డాన్ ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రే అకౌంట్. హౌ మచ్? 3,000. ఇప్పుడు ఆ పర్టికులర్ బిల్ ఫ్రమ్ రే పాయింట్ ఆఫ్ వ్యూ పేయబులా రిసీవబులా? పేయబుల్. ఫ్రమ్ డాన్ పాయింట్ ఆఫ్ వ్యూ రిసీవబులా పేయబులా? రిసీవబుల్. ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉందమ్మా? డాన్ దగ్గర ఉంది. నౌదా డాన్ మేబీ బాబ్ కి ఎండార్స్ చేస్తుంటాడమ్మా బిల్ని. బిల్స్ రిసీవబుల్ ఎండార్స్డ్ టు క్రెడిటార్. బిల్స్ రిసీవబుల్ ఎండార్స్డ్ టు క్రెడిటార్. నౌ మనందరం ఎవరేమి ఇక్కడ? డాన్. మనం ఏం చేసామమ్మా? బాబ్ కి ఎండార్స్ చేసాం. ఏం ఎండార్స్ చేసాం? రే యాక్సెప్ట్ చేసిన బిల్ని మనము ఎండార్స్ చేసాం. టెల్ మీ ఎంట్రీ ఫర్ బిల్ రిసీవబుల్ ఎండార్స్డ్ టు బాబ్. బాబ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అంతేనా? బాబ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎండార్స్డ్ టు క్రెడిటార్. మా క్రెడిటార్ టు బిల్ రిసీవబుల్. క్రెడిటార్ టు బిల్స్ రిసీవబుల్. అంటే ఎంట్రీ ఏమొస్తుందమ్మా? బాబ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎంత? 3,000. మరి ఇప్పుడు చెప్పండి, ఆ బిల్ పేయబుల్ ఎవరికి? రే. ఇప్పుడు బిల్ డాన్ దగ్గర ఉందా? బాబ్ దగ్గర ఉందా? బాబ్ దగ్గర ఉంది. అంటే బాబ్ హ్యాస్ టు కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ రే. ఆన్ డ్యూ డేట్
రే ఫెయిల్డ్ టు పే అమౌంట్. ఇప్పుడు దానివల్ల ఎవరికి అమౌంట్ కలెక్ట్ అవ్వట్లేదు. బాబ్, ఆ బిల్ ఎవరు ఇచ్చారమ్మా? బాబ్కి డాన్ ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఇచ్చిన బిల్ పేమెంట్ అవ్వలేదు అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. మనందరం ఎవరు ఇక్కడ? డాన్. నథింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ డాన్, ఎండార్స్ చేసిన బిల్ డిజానర్ అయింది. అవునా కదా? ఎండార్స్ చేసిన బిల్ డిజానర్ అయింది. నార్మల్గా అయితే మనం బాబ్కి ఎండార్స్ చేసిన వెంటనే సో బాబ్కి పే చేయాల్సిన అమౌంట్ సెటిల్ అయిపోయింది, రే దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ కూడా వచ్చేసింది అనే పర్సెప్షన్లో ఉంటాం. బట్ ఎప్పుడైతే ఎండార్స్ చేసిన బిల్ డిజానర్ అవుద్దో, ఎండార్స్ చేసిన బిల్ ఎప్పుడైతే డిజానర్ అవుద్దో అప్పుడు మనకి రే అనే పర్సన్ అమౌంట్ ఇచ్చినట్ట? నో. మనం బాబ్కి పే చేసినట్ట? నో. అంటే ఇప్పుడు ఏం చేద్దాం? అగైన్ డాన్ హ్యాస్ టు కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ రే అండ్ అగైన్ డాన్ హ్యాస్ టు పే అమౌంట్ టు బాబ్. అంటే ఇప్పుడు డాన్ బుక్స్ లో ఎండార్స్డ్ బిల్ డిజానర్ ఎంట్రీ చెప్పండమ్మా. డెటార్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ అకౌంట్. ఇప్పుడు డాన్ కి డెటార్ ఎవరు? రే. సో రే అకౌంట్ డెబిట్. అదే డాన్ కి క్రెడిటార్ ఎవరు? బాబ్. సో టు బాబ్ అకౌంట్. టు బాబ్ అకౌంట్. క్లియరా? ఎండార్స్డ్ బిల్ డిజానర్, డెటార్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్, రే అకౌంట్ డెబిట్ టు బాబ్ అకౌంట్. నౌ లిసన్ కేర్ఫుల్. అండ్ నోటింగ్ చార్జెస్ ఆర్ 40. మా నోటింగ్ చార్జెస్ ఎవరు పే చేస్తారమ్మా? హోల్డర్ ఆఫ్ ద బిల్. హోల్డర్ ఆఫ్ ద బిల్. ఇప్పుడు చెప్పండి, ఆ బిల్ ఎవరి దగ్గర ఉందమ్మా? బాబ్ దగ్గర ఉంది. నోటింగ్ చార్జెస్ ఎవరు పే చేస్తారమ్మా? హోల్డర్ ఆఫ్ ద బిల్. సో బాబ్ అనే పర్సన్ నోటరీ అడ్వకేట్ వాళ్ళకి 40 రూపీస్ పే చేశాడు. దేనికోసం? ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎవిడెన్స్ ఫర్ డిజానర్. ఎవిడెన్స్ ఫర్ డిజానర్. డిజానర్ అవ్వడానికి రీజన్ ఎవరమ్మా? డానా, రేయా? రే. బట్ పే చేసింది ఎవరు? బాబ్. నౌ బాబ్ హ్యాస్ టు కలెక్ట్ దట్ అమౌంట్ ఫ్రమ్ డాన్. సార్ రీజన్ ఏమో రే అని చెప్తున్నారు, మళ్ళీ డాన్ దగ్గర నుంచి ఎందుకు కలెక్ట్ చేసుకోండి అంటే డాన్ మళ్ళీ రే దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మా నోటరీ అడ్వకేట్ వాళ్ళకి బాబ్ అనే పర్సన్ పే చేస్తాడు అండ్ ఈ విల్ కలెక్ట్ దట్ అమౌంట్ ఫ్రమ్ డాన్. ఇప్పుడు డాన్ ఏం చేయాలమ్మా? బాబ్కి పే చేయాలి అండ్ ఈ విల్ కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ రే. అంటే ఇప్పుడు చూడండి, డాన్ అనే పర్సన్ రే దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయాలి? 3000 ఏనా? 3000 ప్లస్ 40. అండ్ డాన్ అనే పర్సన్ బాబ్కి ఎంత పే చేయాలి? 3000 ఏనా? నో, 3000 ప్లస్ 40. నౌ రైట్ టు రిసీవ్ అమౌంట్ ఫ్రమ్ రే ఈస్ 3040 and obligation to pay amount to Bob is 3040. Now we need to record entry for bill amount plus noting charges. Bill amount plus noting charges. Clear? So entry for endorsed bill dishonor. Debtor account debit to creditor account. ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ థింగ్ చేయాలి మనం? డాన్. డాన్ కి డెటార్ ఎవరు? రే. డాన్ కి క్రెడిటార్ ఎవరు? బాబ్. సో రే అకౌంట్ డెబిట్ టు బాబ్ అకౌంట్ 3040. క్లియర్? ఓకేనా? ఇప్పుడు డాన్ పాయింట్ ఆఫ్ థింక్ చేయండి. మనం బాబ్కి ఎంత పే చేయాలి? 3040. మనకి రే అనే పర్సన్ ఎంత పే చేయాలి? 3040. క్లియరా? ఇక్కడ వరకు ఉన్న దానికి ఎంట్రీ అదమ్మా. నౌ బాబ్ యాక్సెప్ట్స్ 1000. అంటే బాబ్ అనే పర్సన్ 1000 యాక్సెప్ట్ చేశాడంట. మా బాబ్ అనే పర్సన్ 1000 యాక్సెప్ట్ చేశాడంటే ఎవరి దగ్గర నుంచి యాక్సెప్ట్ చేస్తుంటారమ్మా? డాన్. అంటే మనమే పే చేస్తుంటామా? చెప్పండి. ఎస్. సో వీ పెయిడ్ క్యాష్ టు బాబ్. ఎంత? 1000. యాక్చువల్గా మనం ఎంత పే చేయాలి బాబ్కి? 3040 పే చేయాలి. బట్ వీ పెయిడ్ ఓన్లీ 1000. ఇంకా ఎంత పే చేయాలి? 2040. సో బాబ్ యాక్సెప్ట్స్ 1000 క్యాష్ అండ్ ద బ్యాలెన్స్ హియర్, బ్యాలెన్స్ నథింగ్ బట్ 2040. బ్యాలెన్స్ యాజ్ బిల్ ఎట్ 3 months ఎట్ ఇంట్రెస్ట్ ఆఫ్ 10%. మా టోటల్ 3040 పే చేయాలి కదా, ఆ 3040లో we paid 1000 and the balance amount is 2040 and for that 2040 we are accepting a bill. అంటే మనం చెప్తున్నాం 2040కి 3 months కి బిల్ యాక్సెప్ట్ చేస్తాను నేను అని. మరి 3 months కి బిల్ యాక్సెప్ట్ చేస్తుంటే ఈ రోజు 3040 కలెక్ట్ అవ్వాలి బాబుకి. కానీ మనం ఏం చేస్తున్నాం అమ్మా? 1000 పే చేసి రిమైనింగ్ 2040కి బిల్ డ్రా చేయమని చెప్తున్నాం. డిలే చేస్తున్నామా లేదా? ఎన్ని మంత్స్ డిలే చేస్తున్నాం అమ్మా? 3 months. ఎంత అమౌంట్ డిలే చేస్తున్నాం? 3040. 2040. Now on that 2040 we need to pay interest for 3 months. We need to pay interest for 3 months at 10%. My interest immediate గా పే చేస్తామా? No.
that interest will be added to the bill amount. That interest will be added to the bill amount. Now listen careful. Listen careful. మనం బాబ్కి ఎంత పే చేస్తున్నామా క్యాష్ 1000. సో బాబ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 1000. సో 1000 పే చేసాం. ఇంకా బాబ్ అనే పర్సన్కి ఎంత పే చేయాలి? 2040. మరి 2040 మీద 3 months ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నా లేదా? ఆ ఇంట్రెస్ట్ మనకి ఏమవుద్దమ్మా? ఎక్స్పెన్స్. డిలే చేస్తున్నాం కదా, లయబిలిటీ డిలే చేస్తాం అంటే ఎక్స్పెన్స్ అవుద్ది. ఎవరికి పే చేయాలి ఇంట్రెస్ట్? బాబ్కే పే చేయాలి. సో ఇంట్రెస్ట్ ఇస్ ఎక్స్పెన్స్, ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ డెబిట్. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్. ఎన్ని మంత్స్ అమ్మా ఇంట్రెస్ట్? సో 2040 into 10% into 3 divided by 12. How much? 51. సో ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెన్స్ టు అస్. ఇమీడియట్ గా క్యాష్ పే చేస్తామా? నో. కొత్త బిల్లు యాడ్ చేసుకోవాలి, అవునా కదా? అంటే ఈ అమౌంట్ కూడా బాబ్కి పే చేయాలా లేదా మనం? సో పేయబుల్ టు బాబ్. సో టు బాబ్ అకౌంట్ ఎంత? 51. ఇప్పుడు చెప్పండి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ 3 ఎంట్రీస్ ఇంకా మనం బాబ్కి ఎంత పే చేయాలి? 2091. ఫస్ట్ 3040 పే చేయాలి, 1000 క్యాష్ ఇచ్చేసాం. ఇంకెంత పే చేయాలి? 2041 పే చేయాలి. అండ్ ఇప్పుడు ఆ 2040 మీద 3 months ఇంట్రెస్ట్. సో 2040 ఇంటూ 10% ఇంటూ 3 divided by 12. సో పేయబుల్ ఎంత? 51 వచ్చింది. సో 2040 ప్లస్ దిస్ 51 ఎంత పే చేయాలి? 2091. క్యాష్ పే చేస్తామా? నో. వీఆర్ యాక్సెప్టింగ్ ఏ న్యూ బిల్. అంటే బాబ్ అనే పర్సన్ మనకి బిల్ డ్రా చేస్తే వీఆర్ యాక్సెప్టింగ్. బాబ్ అనే బిల్ డ్రా చేస్తే వీఆర్ యాక్సెప్టింగ్. సిగ్నేచర్ చేస్తామని. టెల్ మీ ఎంట్రీ ఫర్ బిల్స్ పేయబుల్ యాక్సెప్టెడ్. బాబ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. అంటే క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్. సో ఎంట్రీ ఏమొస్తాము? బాబ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఎంత? 2091. ఓకేనా? ఎన్ని ఎంట్రీస్ వచ్చాయమ్మా? 3 ఎంట్రీస్. ఇప్పుడు ఈ 3 ఎంట్రీస్ని కంబైన్ చేసి నాకు ఎంట్రీ చెప్పండి. 3 ఎంట్రీస్ని కంబైన్ చేసి ఎంట్రీ చెప్పండి. బాబ్ అకౌంట్ డెబిట్ ఎంత? 3040. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ ఎంత? 51. నెక్స్ట్ 2 క్యాష్ అకౌంట్ ఎంత? 1000. నెక్స్ట్ 2 ఎంత? ఇది జర్నల్ ఎంట్రీ. ఓకేనా? చెప్పండి, క్లియరా? స్టోరీ ఎక్కడ దాకా అయిందమ్మా? ఇక్కడ దాకా అయింది. 2 lines అయింది స్టోరీ. నెక్స్ట్ మొత్తం 3 members ఉన్నారా? ఎవరమ్మా? బాబ్, డాన్ అండ్ రే. ఇనీషియల్ గా రేకి డ్రా చేసిన బిల్ మనం బాబుకి ఎండోర్స్ చేసాం. ఆ బిల్ డిజానర్ అయిందని చెప్పేసి బాబు మనకి ఇన్ఫార్మ్ చేశాడు. ఎవరమ్మా? బాబు. ఓకేనా? డన్. డాన్ బుక్స్ లో ఎండోర్స్ చేసిన బిల్ డిజానర్ ఎంట్రీ పాస్ చేసాం. అండ్ ఇప్పుడు సెకండ్ ట్రాన్సాక్షన్ నోట్ చేయడం వల్ల ఏమో వీళ్ళిద్దరికి సెటిల్మెంట్ అయిపోయింది ఇంకా, అవునా? ఇప్పుడు స్టోరీలో ఎవరున్నామో? వీళ్ళిద్దరు ఉన్నారు, డాన్ అండ్ రే. అంతేనా? డాన్ అండ్ రే. చెప్పండి, రే అనే పర్సన్ మనకి ఎంత ఇవ్వాలి? 3040. నౌ సీ ద స్టోరీ. Sir, Don accepts from Ray. His acceptance at 2 months plus interest 12%. ఏమైనా ఇస్తున్నాడా? నో. కొత్త బిల్ డ్రా చేస్తాం మనం. ఎవరమ్మా? డాన్. ఎవరికి డ్రా చేస్తున్నాడమ్మా? రే. రే ఏం చేస్తున్నాడమ్మా? యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో రేకి ఏంటి అది? బిల్స్ పేయబుల్. మనకి బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్ డ్రాన్ అండ్ యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఎన్ని మంత్స్ కమ్మా? 2 months. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 12%. ఇప్పుడు చెప్పండి, ఇంట్రెస్ట్ ఎంత అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి? 3040. ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవాలా లేదా? ఎస్. మా ఆ ఇంట్రెస్ట్ మనకి ఎక్స్పెన్స్ ఇన్కమ్? ఇన్కమ్. కలెక్ట్ అవుతుందా క్యాష్ లాగా? నో. కొత్త బిల్ యాడ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే రే అనే పర్సన్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవాలి కదా. సో రే అకౌంట్ డెబిట్ అండ్ 2 ఇంట్రెస్ట్. ఇన్కమ్ ఇంక్రీజ్ క్రెడిట్. And we need to collect that amount from Ray.
So 3040 into 12% into 2 divided by 12. And the 60.8 rupees. ఇప్పుడు చెప్పండి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ రే అనే పర్సన్ గురించి మనకి ఎంత అమౌంట్ రావాలి? ఇనిషియల్గా 3040, ఇప్పుడు 60.8, మొత్తం ఎంత? 3100.8. ఆ అమౌంట్కి బిల్ డ్రా చేస్తున్నాం. అండ్ యూఆర్ గెటింగ్ అక్సెప్టెన్స్ ఫ్రమ్ రే. టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ బిల్ రిసీవబుల్ డ్రాన్ అండ్ అక్సెప్టెన్స్ రిసీవ్డ్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రే అకౌంట్. బిల్ రిసీవబుల్ టు డెటార్, రే ఇస్ ఎ డెటార్, అవునా కదా? సో ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రే అకౌంట్ ఎంతమ్మా? 3100.8. ఇప్పుడు ఈ 2 ఎంట్రీస్ని కంబైన్ చేసి చెప్పండి నాకు. చెప్పండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ ఎంత? 3100.8. నెక్స్ట్ టు రే అకౌంట్ ఎంత? 3040. అండ్ నెక్స్ట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ ఎంత? క్లియరా? ఇక్కడికి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయిందమ్మా. ఇప్పుడు మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ రాయాలి అంటే ఫస్ట్ ఎంట్రీ, దిస్ ఎంట్రీ అండ్ దిస్ ఎంట్రీ, అమౌంట్ రాయాలి. అర్థమైంది ఏమన్నా? కొంచెం 50% అయితే వేయాలమ్మా, పాస్ అయిపోవచ్చు. 50%. ఓకేనా? డన్. ఒకవేళ ఇప్పుడు క్యాచ్ చేయలేకపోతే తర్వాత మీరు మళ్ళీ స్టడీ అవర్లోకి వచ్చినప్పుడు అది చదివి ఇంటర్ప్రిట్ చేసుకొని మళ్ళీ ఒకసారి లెక్చర్ చూడండి, గ్రూప్లో అప్డేట్ అవుతాయి, అప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతాయి. ఓకేనా? మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడొచ్చు కదా. ఇప్పుడు నన్ను మళ్ళీ బ్యాక్ వెళ్ళి చెప్పండి అంటే చెప్పలేను కదా, మీకు పాసిబుల్ అవ్వదు కదా, అడగలేరు. అక్కడ అనుకోండి టక్క 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 కొడితే వెనక్కి వెళ్ళిపోతుంది, అవునా కదా? డన్. క్లియరా? ఇక్కడికి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. నా సెకండ్ ట్రాన్సాక్షన్. See the second transaction. James owes Don. కొత్తోడు వచ్చారమ్మా. ఎవరమ్మా? జేమ్స్. ఓకే. జేమ్స్ ఓస్ డాన్. మా జేమ్స్ ఓస్ డాన్ అంటే జేమ్స్ అనే పర్సన్ డాన్ కి పే చేయాలి. డాన్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ జేమ్స్. ఎంతమ్మా? 3200. సో హీ సెండ్స్. ఇక్కడ హీ అంటే ఎవరమ్మా? జేమ్స్. జేమ్స్ సెండ్స్ డాన్స్ యాక్సెప్టెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రాల్ఫ్. వీళ్ళెవరు? రాల్ఫ్. అప్ ఫర్ ₹3,160 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. అర్థమైందేమైనా? జేమ్స్ ఓస్ డాన్. James owes Don and he sends Don's own acceptance in favor of Ralph. Now listen. బ్యాక్గ్రౌండ్ ఏదో స్టోరీ ఉంది, అది తెలుసుకోవాలి మనం. ఓకేనా? ఎంతమంది ఉన్నారమ్మా? ఇక్కడ కూడా ముగ్గురు. ఎవరమ్మా? జేమ్స్, డాన్ అండ్ రాల్ఫ్. ఏంటమ్మా? రాల్ఫ్. నౌ listen. Ralph sold goods to Don. Ralph sold goods to Don. Tell me journal entry in the books of James. Sorry, Ralph. Tell me journal entry in the books of Ralph. చెప్పండి. డాన్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సార్ ఎంత అంటే 160 సార్. 3160 సార్. Now the same transaction entry in the books of Don చెప్పండి. Purchase account debit to Ralph. Purchase account debit to Ralph account and the 3160. 3160. Now listen careful. Don sold goods to James. Don sold goods to James. Entry చెప్పండి దానికి. James account debit to sales account 3200.
Now for the same transaction, enter in the books of James. చెప్పండి, జేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్చేసా సేల్? అదే పర్చేజ్. ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు డాన్ అకౌంట్, అంతేనా? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు డాన్ అకౌంట్ 3,200. 3,200. Now James sold goods to Ralph. James sold goods to Ralph. Enter in the books of James. Ralph account debit to sales account. Ralph account debit to sales account. Now same transaction, enter in the books of Ralph. Purchase account debit to James account. Antena 3,200. 3,200. Ralph account debit to sales account. Purchase account debit to James account. Now ఇది 3,160 అమ్మా. దిస్ ఇస్ ఆల్సో 3,160. ఇప్పుడు చెప్పండి, రాల్ఫ్ కి జేమ్స్ కి పర్చేస్ సేల్ ట్రాన్సాక్షన్ జరిగింది, అండ్ రాల్ఫ్ కి డాన్ కూడా పర్చేస్ సేల్ ట్రాన్సాక్షన్ జరిగింది, అండ్ డాన్ కి జేమ్స్ కూడా పర్చేస్ సేల్ ట్రాన్సాక్షన్ జరిగింది. నా రాల్ఫ్ ఏం చేశాడంటే డాన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి కదా, అవునా కదా? డాన్ అకౌంట్ పెట్టు సేల్స్, డాన్ అకౌంట్ పెట్టు సేల్స్. నెక్స్ట్ జేమ్స్ ఏం చేయాలమ్మా? రాల్ఫ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి, రాల్ఫ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. అండ్ జేమ్స్ ఎవరికి పే చేయాలి? డాన్ కి పే చేయాలి. డాన్ ఎవరికి పే చేయాలి? రాల్ఫ్ కి పే చేయాలి. నౌ లిసన్ కేర్ఫుల్ హియర్. రాల్ఫ్ డ్రాస్ ఎ బిల్ ఆన్ డాన్. రాల్ఫ్ అనే పర్సన్ డాన్ కి బిల్ డ్రా చేస్తాడమ్మా. ఇప్పుడు ఆ బిల్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారమ్మా? డాన్. టెల్ మీ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డాన్ ఫర్ దట్ బిల్. రాల్ఫ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 3,160. 3,160. ఇంకా ఈ ఎంట్రీ క్యాన్సిల్ అయిపోయిందా లేదా? రాల్ఫ్ ఇప్పుడు బుక్స్ లో ఏంటమ్మా? బిల్స్ పేయబుల్ అనే లయబిలిటీ ఉంది, ఓకేనా? ఇప్పుడు ఆ బిల్ ఎవరి దగ్గర ఉందమ్మా? రాల్ఫ్ దగ్గర ఉంది, అంతేనా? ఇప్పుడు రాల్ఫ్ ఏం చేశాడంటే జేమ్స్ కి పే చేయాలి కదా అమౌంట్. హీ ఎండార్స్డ్ దట్ బిల్ టు జేమ్స్. హీ ఎండార్స్డ్ దట్ బిల్ టు జేమ్స్. మా బిల్ ఎవరు డ్రా చేశారమ్మా? రాల్ఫ్. ఎవరు యాక్సెప్ట్ చేశారమ్మా? డాన్. అండ్ ఆ బిల్ రాల్ఫ్ అనే పర్సన్ ఏం చేసామా? జేమ్స్ కి ఎండార్స్ చేస్తున్నాడు, జేమ్స్ కి ఎండార్స్ చేస్తున్నాడు. నౌ టెల్ మీ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాల్ఫ్. జేమ్స్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, అంతేనా? ఫస్ట్ ఇక్కడ బిల్ రిసీవబుల్ డాన్ అండ్ యాక్సెప్ట్ అని ఇస్తాడు. ఎంట్రీ ఏమొస్తుందమ్మా? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డాన్ అకౌంట్ 3,160. 3,160. ఇప్పుడు ఈ బిల్ ని రాల్ఫ్ జేమ్స్ కి ఎండార్స్ చేస్తున్నాడంట. సో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఏమొస్తాము? ఇన్ ద బుక్స్ ఆఫ్ రాల్ఫ్. జేమ్స్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంత? 3,160. 3,160. ఇప్పుడు ఆ బిల్ ఎవరి దగ్గర ఉంది? జేమ్స్ దగ్గర ఉంది. బిల్ ఎవరి దగ్గర ఉందమ్మా? జేమ్స్ దగ్గర ఉంది. ఫస్ట్ ఆ బిల్ ఎవరు డ్రా చేస్తారమ్మా? రాల్ఫ్. ఎవరు యాక్సెప్ట్ చేశారమ్మా? డాన్. డాన్ దగ్గర నుంచి బిల్ రాల్ఫ్ కి వచ్చింది. రాల్ఫ్ ఎవరికి ఇచ్చాడమ్మా? జేమ్స్ కి ఇచ్చాడు. ఇప్పుడు జేమ్స్ ఏం చేశాడంటే, బాబు డాన్ నీకు 3,200 ఇవ్వాలి కదా, నేను నీకు బిల్ ఇస్తాను, అండ్ దట్ బిల్ అమౌంట్ ఇస్ 3,160, నువ్వు సెటిల్ చేసేసుకో అన్నాడు, ఓకేనా? నౌ జేమ్స్ ఎండార్స్డ్ ద సేమ్ బిల్ విచ్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ రాల్ఫ్ టు డాన్. ఆ బిల్ ఎవరు యాక్సెప్ట్ చేశారమ్మా? ఇనిషియల్ గా బిల్ ఎవరు యాక్సెప్ట్ చేశారు? డానే కదా. డాన్ యాక్సెప్ట్ చేసిన బిల్ మళ్ళీ డాన్ కే రివర్స్ వచ్చింది. డాన్ యాక్సెప్ట్ చేసిన బిల్ మళ్ళీ డాన్ కే రివర్స్ వచ్చింది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ అయితే వచ్చింది కదా జేమ్స్ దగ్గర నుంచి, వచ్చిందా రాలేదా? అసలు జేమ్స్ మొత్తం ఎంత ఇవ్వాలి మనకి? డాన్ కి 3,200 ఇవ్వాలి. 3,200. నౌ వీఆర్ గెటింగ్ ఎ బిల్. నౌ వీఆర్ గెటింగ్ ఎ బిల్. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్. ఎంతమ్మా బిల్ వాల్యూ? 3,160. రిమైనింగ్ 40 తర్వాత ఇస్తాడా? వీఆర్ అలవింగ్ డిస్కౌంట్. సో డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్. డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ ఎంత? 40 రూపీస్ టు జేమ్స్. మా జేమ్స్ నుంచి వచ్చేసింది కదా ఇంకా అమౌంట్ 3,200. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న బిల్ రిసీవబుల్ ఏంటమ్మా? మనం యాక్సెప్ట్ చేసిన బిల్లే కదా. అంటే అది ఫస్ట్ ఇక్కడ మనకి బిల్స్ పేబుల్ యాక్ట్ చేస్తుంది, అదే బిల్ మనకి ఇక్కడ బిల్ రిసీవబుల్ లో వచ్చింది. ఉండడం కరెక్టా? ఇంకా క్యాన్సిల్ చేయండి బిల్ రిసీవబుల్ విత్ బిల్స్ పేయబుల్.
ఎంట్రీ చెప్పండి. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అంతేనా? ఎంత? 3160, 3160. నో టెల్ మీ కంబైన్డ్ ఎంట్రీ. కంబైన్డ్ ఎంట్రీ చెప్పండి. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 3160, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ 40 టు జేమ్స్ అకౌంట్ 3200. బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా తెలుసా మనకి? క్వశ్చన్ లో తెలీదు. సింపుల్గా ఏం చెప్పాలంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ జేమ్స్ అనే పర్సన్ డాన్ కి 3200 పే చేయాలి. జేమ్స్ అనే పర్సన్ ఒక బిల్ ఇస్తాడమ్మా డాన్ కి. ఆ బిల్ ఏంటంటే డాన్ ఇంకెవరికో యాక్సెప్ట్ చేసిన బిల్. అది డాన్ అనే పర్సన్ ఇంకెవరికో యాక్సెప్ట్ చేసిన బిల్. ఇనిషియల్ గా డాన్ కదా బిల్స్ పేయబుల్. ఇప్పుడు అదే బిల్ మళ్ళీ జేమ్స్ దగ్గర నుంచి వస్తుంది. జేమ్స్ కి ఎలా వెళ్ళింది స్టోరీ మనకు అవసరం లేదు క్వశ్చన్ లో. డాన్ ఈస్ గెటింగ్ ఎ బిల్ అండ్ దట్ బిల్ ఈస్ యాక్సెప్టెడ్ బై డాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ రాల్ఫ్. రాల్ఫ్ అనే పర్సన్ కి డాన్ యాక్సెప్ట్ చేసిన బిల్లే మళ్ళీ జేమ్స్ దగ్గర నుంచి మనకు వస్తుంది. ఇనీషియల్ గా డాన్ కా బిల్ పేయబుల్, ఇప్పుడు అదే బిల్ రిసీవబుల్ లో వస్తుంది. ఎంట్రీ బిల్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ 3160, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ 40 టు జేమ్స్ అకౌంట్ 3200. కానీ ఈ బిల్ ఏమవుద్దమ్మా? మన పేయబులే కదా, క్యాన్సిల్ చేసుకోవాలి. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 3160, 3160. రెండింటిని కంబైన్ ఎంట్రీ చేస్తే ఏమొస్తుందమ్మా? బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు జేమ్స్ అకౌంట్. అది సెకండ్ ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ. ఓకేనా? ఫస్ట్ ఈ స్టోరీ అంతా ఏంటమ్మా? డీటెయిల్ గా అసలు ఎందుకు వచ్చింది ఆ బిల్, అక్కడ దాకా ఎందుకు వెళ్ళిందని చెప్పడం కోసం స్టోరీ చెప్పారు. లేదు సార్ డైరెక్ట్ గా అనుకుంటే ఇది చేసేసుకోవచ్చు. జేమ్స్ అనే కోసం మనకి అమౌంట్ ఇవ్వాలి 3200. తను ఒక బిల్ ఇస్తున్నాడు. తను ఇచ్చిన బిల్ ఏంటంటే మనం యాక్సెప్ట్ చేసిన బిల్ ఇంకెవరకు యాక్సెప్ట్ చేస్తాం. ఆ బిల్ జేమ్స్ మనకి ఇస్తున్నాడు. మన బిల్స్ టేబుల్ మళ్ళీ మనకి రిసీబుల్ లా వస్తుంది. రిసీబుల్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు జేమ్స్ అండ్ రిసీబుల్ షెల్ బి క్యాన్సిల్ అగైన్స్ పేయబుల్. బిల్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బిల్ రిసీవబుల్. కంబైన్డ్ ఎంట్రీ చేస్తే ఏమవుతాము? బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు జేమ్స్ అకౌంట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, డాన్ మీట్స్ హిస్ యాక్సెప్టెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సింగ్. కొత్తోడు ఇంతకుముందు ఆల్రెడీ బిల్ డ్రా చేశారమ్మా, అది ఇప్పుడు సెటిల్ చేస్తున్నారు. ఇన్ ఫేవర్ ఆఫ్ సింగ్ రూపీస్ 4500 బై ఎండోర్సింగ్ జాన్స్ యాక్సెప్టెన్స్ ఫర్ 4450 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. జాన్స్ యాక్సెప్టెన్స్ అంటే జాన్ అనే పర్సన్ ఇంతకుముందు యాక్సెప్ట్ చేశాడు ఆ బిల్. ఆ బిల్ ఎవరి దగ్గర ఉందమ్మా? డాన్ దగ్గర ఉంది. తనకి ఏమవుతుంది? బిల్ రిసీవబుల్. ఆ బిల్ రిసీవబుల్ తోటి బిల్స్ పేయబుల్ ని సెటిల్ చేస్తున్నాడు. ఇక్కడ చూడమ్మా, డాన్ మీట్స్ హీస్ యాక్సెప్టెన్స్ అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య బిల్ వచ్చింది. డాన్ అనే పర్సన్ దగ్గర ఒక బిల్ పేయబుల్ ఉంది. అది ఎవరికి పే చేయాలంట? సింగ్ అనే పర్సన్ కి పే చేయాలి. అమౌంట్ ఈస్ 4500. అండ్ డాన్ దగ్గర ఒక బిల్ రిసీవబుల్ ఉంది. అది ఎవరి దగ్గర నుంచి రావాలి? జాన్ దగ్గర నుంచి రావాలి. ఎంత? 4450. ఇప్పుడు మన దగ్గర 2 బిల్స్ ఉన్నాయి. ఒకటి బిల్స్ పేయబుల్, ఇంకోటి బిల్ రిసీవబుల్. ఇది వాళ్ళకి ఇచ్చి సెటిల్ అని చెప్తున్నాం. బిల్స్ పేయబుల్ సెటిల్డ్ విత్ బిల్ రిసీవబుల్. ఎంట్రీ చెప్పండి అమ్మా. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్స్ పేయబుల్ ఎంత అమ్మా? 4500. 4500. కానీ మనం ఎండోర్స్ చేసే బిల్ ఎంత వాల్యూ? 4450. రిమైనింగ్ ఏమో తర్వాత పే చేస్తామా? డిస్కౌంట్ రిసీవ్డ్. సో 2 డిస్కౌంట్ రిసీవ్డ్ 50. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్, రేస్ యాక్సెప్టెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ డాన్. రేస్ యాక్సెప్టెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ డాన్ అంటే డాన్ కదా బిల్ పేయబుల్, బిల్ రిసీవబుల్? బిల్స్ రిసీవబుల్. డాన్ కి ఏంటమ్మది? బిల్స్ రిసీవబుల్. రిటైర్డ్ 1 month బిఫోర్ ద డ్యూ డేట్ అంటే 1 month ముందే సెటిల్ చేస్తున్నాడంట. ఇంట్రెస్ట్ ఇస్ టేకెన్ ఎట్ రేట్ ఆఫ్ 6% per annum. మరి రేస్ యాక్సెప్టెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ డాన్ ఎంతమ్మా? ఇక్కడ ట్రాన్సాక్షన్ లో బిల్ అమౌంట్ ఇవ్వలేస్తారని ఆలోచించద్దు. ఫస్ట్ క్వశ్చన్ లింక్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డాన్. ఇదంతా డాన్ బుక్స్ లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అప్పుడు మనం ఏం చేసామా? బిల్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రే అని నోట్ చేసాం కదా. ఎంత? 3100. అది 1 month ముందే సెటిల్ చేస్తున్నాడంట. మరి 1 month ముందే సెటిల్ చేస్తే రిబేట్ ఇవ్వాలా లేదా? రిబేట్ ఆర్ డిస్కౌంట్ ఏదైనా అనొచ్చు. సో మనకి అమౌంట్ వస్తుందా అట్లేదా? ఎస్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్. దేని చూస్తున్నాం అమౌంట్? బిల్ రిసీవబుల్ అయినా 2
బిల్స్ రిసీవబుల్ అకౌంట్, బిల్ రిసీవబుల్ అకౌంట్ 3100.8 అంతేనా. సో రిబేట్ ఆన్ బిల్ ఏమవుతామా, డెబిట్. ఎక్స్పెన్స్ కదా ఎవరికి, డాన్కి. ముందే పే చేస్తే డిస్కౌంట్ ఇవ్వాలి. సో రిబేట్ అకౌంట్ డెబిట్ ఎంత ఇవ్వాలి చెప్పండి, 3100.8 ఇంటూ 6% ఇంటూ 1/12, 15.5. రిమైనింగ్ అమౌంట్ ఎంత, 3085.3. క్లియరా. స్టార్టింగ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో మనం డ్రా చేసిన బిల్ ఇక్కడ సెటిల్ అవుతుంది 1 month బిఫోర్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనం బిల్ ఎంత డ్రా చేసామమ్మా, 3100.8. నీకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ రాకపోతే ఫోర్త్ది కూడా రాదు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కరెక్ట్ రాస్తేనే ఫోర్త్ది కరెక్ట్ అవుద్ది. బికాస్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ నువ్వు ఏదైతే బిల్ నోట్ చేసావో అదే అమౌంట్ ఇక్కడ తీసుకున్నాం మనం. క్లియరా, చెప్పండి. ఎస్, ఓకేనా మా. ఎక్కువ కష్టపడద్దు. ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్, చిరాకు వస్తుంది సార్, టాపిక్ మీద ఇంట్రెస్ట్ పోతుంది సార్ అనుకుంటే వదిలేయండి. టాపిక్ మీద ఇంట్రెస్ట్ పోతుందంటే వదిలేయండి. లేదు సార్ కష్టంగా నేర్చుకోగలుగుతాం అనుకుంటే ఇది రికార్డ్ అవుతుంది కదా, రేపు క్లాస్లో అప్డేట్ అవుతుంది, లింక్ ప్రొవైడ్ చేస్తాం, విని నేర్చుకోండి. 2 ఆప్షన్స్, ఒకటి వదిలేయడం, లేకపోతే ఏదో చేసి నేర్చుకోవడం. నేర్చుకుంటే మర్చిపోకుండా నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకేనా. మరి మీరు ఏది కొత్తది నేర్చుకోవాలనుకున్నా ఈ స్కెడ్యూల్లోనే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ముందు 5 days ఉంటుంది చూసారా, ఆ 5 daysలో కొత్త క్వశ్చన్ ఏది చేయొద్దు. ఆల్రెడీ చేసినయే మళ్ళీ మళ్ళీ చేయాలి. ఆ 5 days ఉన్నది అందుకే, ఇక్కడ 5 days ఇచ్చింది కూడా అందుకే. ఇప్పుడు 2 days ఇచ్చాను అనుకో, కొత్తవి చేయరు, ఉన్నే చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ 2 days ఇచ్చాను అనుకో, మళ్ళీ చేసినయే మళ్ళీ చేస్తారు. అంతేనా. సో ఇప్పుడు మీరు ఏది చేయాలనుకున్నా, ఏదైనా కొత్త ట్రై చేయాలంటే ఇప్పుడే ట్రై చేయాలి. ఎగ్జామ్ ముందు 5 days షెడ్యూల్లో ట్రై చేయొద్దు. హోప్ పోతుందమ్మా, నువ్వు నాకేం రాదు అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకేనా, అట్లా ఫీల్ అవ్వద్దంటే ఓకేనా. ఆ 5 daysలో ఇప్పటి వరకు ఏదైతే చేస్తారో అదే మళ్ళీ చేయాలి. ప్రతిదీ చూడాలి, చేసిన ప్రతిదీ చూడాలి. లాస్ట్ 6 months 7 months 8 monthsలో ఏదైతే చేశారో చేసిన ప్రతిదీ ఆ 5 daysలో చూడాలి. అప్పుడు కాన్ఫిడెన్స్ వెళ్ళొచ్చు ఎగ్జామ్కి. దెన్ ఇప్పుడు భయం వేస్తుందా, లేదు కదా, భయపడద్దమ్మా, ఫైట్ చేయాలి. భయపడద్దు లక్కి, ఫైట్ చేద్దాం. నేను కూడా చేస్తూనే ఉన్నామ్మా, నేను ఎప్పటి నుంచో చేస్తున్నా ఫైట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది ఈరోజు. ఏంటమ్మా కాన్సెప్ట్, క్లోజింగ్ స్టాక్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. చూసారా గ్రూప్లో, క్లోజింగ్ స్టాక్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ క్లోజింగ్ స్టాక్ వస్తే ఏంటి, దాని మీద అడిషనల్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఉందమ్మా, క్వశ్చన్ నెంబర్ 7, అది మనం డిస్కస్ చేస్తాం. డన్. ఓకేనా. ఒకసారి ఈ వీడియో ఎండ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం.